ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. పొత్తుల లెక్కలు కొలిక్కి వస్తున్నాయి. అధికార వైసీపీ ఒంటరి పోరుకు సిద్ధమైంది. తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకుంది. అటు కాంగ్రెస్ పార్టీ సైతం షర్మిలకు పీసీసీ పగ్గాలు అప్పగించి వచ్చే ఎన్నికల్లో గణనీయమైన ఓట్లు పొందాలని వ్యూహరచన చేస్తోంది. మరోవైపు వామపక్షాలు సైతం కాంగ్రెస్ పార్టీతో జతకట్టేందుకు చూస్తున్నాయి. మరోవైపు టీడీపీ జనసేన కూటమిలోకి చేరేందుకు బీజేపీ సానుకూలంగా ఉన్నట్టు సంకేతాలొస్తున్నాయి. దీంతో ఏపీలో రాజకీయ స్వరూపం మారనుంది. గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో అందరి ఫోకస్ మన రాష్ట్రంపైనే ఉంది. అటు నేషనల్ మీడియా సంస్థలు, సర్వే ఏజెన్సీలు రంగంలోకి దిగాయి. ప్రజాభిప్రాయాన్ని ఒడిసిపట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే ప్రక్రియ కొనసాగుతుంది. ఫోన్లలో సైతం సర్వే సంస్థలు అభిప్రాయాల్ని సేకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో పేరు మోసిన ఇండియా టుడే ఛానల్ సిఓటర్ సంస్థతో కలిసి మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో తాజాగా సర్వే చేసింది. ఇందులో ఏపీకి సంబంధించి వైసీపీ, టీడీపీ జనసేన కూటమి, కాంగ్రెస్, బీజేపీ ఇలా 4 పార్టీలను విభజించి సర్వే చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు వచ్చిన సర్వేలకు భిన్నంగా ఈ సర్వే ఫలితాలు రావడం విశేషం. లోక్సభ స్థానాల ప్రాతిపదికన ఈ సర్వే చేసినట్టు తెలుస్తోంది. 25 పార్లమెంట్ స్థానాలకు గాను టీడీపీ జనసేన కూటమి 17 స్థానాలతో ముందంజలో ఉంది. వైసీపీ మాత్రం 8 పార్లమెంట్ స్థానాలకు పరిమితం కానుంది. గత ఎన్నికల్లో వైసీపీ 22 స్థానాలు దక్కించుకోగా ఈ ఎన్నికల్లో మాత్రం 14 ఎంపీ స్థానాలు చేజార్చుకోనుందని తేలడం విశేషం. టీడీపీ జనసేన కూటమికి 45% ఓట్లు దక్కే అవకాశం ఉందని తేలిందే. వైసీపీ శాతం 41% ఓట్లు దక్కించుకుంటుందని ఈ సర్వే తేల్చింది. కాంగ్రెస్ పార్టీ 2.7% ఓట్లను, బీజేపీ 2.1% ఓట్లను దక్కించుకుంటాయని స్పష్టం చేసింది. ప్రతి పార్లమెంట్ స్థానం పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలుంటాయి. ఈ లెక్కన టీడీపీ జనసేన కూటమికి 119 స్థానాలు, వైసీపీకి 56 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో పొత్తుకు బీజేపీ సానుకూలంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. నేరుగా ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబు చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ సైతం ఈ రోజు ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రాత్రికి కీలక చర్చలు జరపనున్నారు. రేపు పొత్తుల అంశంపై ఒక క్లారిటీ రానుంది. అయితే తాజాగా చేపట్టిన సర్వే టీడీపీ జనసేన వరకే కూటమిగా పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆ 2 పార్టీలకు బీజేపీ తోడైతే మరికొన్ని సీట్లు పెరిగే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే తాజా సర్వే టీడీపీ జనసేనలో జోష్ నింపుతుంది. వైసీపీలో మాత్రం ఒక రకమైన కలవరం కనిపిస్తోంది.